ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం సహజంగానే జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ప్రశాంతంగా హాయిగా ఉండాలని కోరుకుంటాం. అయినప్పటికీ చిన్నదో పెద్దదో జబ్బులు మనల్ని తరుముతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ జబ్బుల గురించి ఆలోచిస్తూ, జబ్బులు తగ్గడం గురించి ఆలోచిస్తూ మనం చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నాం. నిజానికి భయపడుతూ ఉన్నాం. అసలు విషయం ఏమిటంటే, మనల్ని భయపెడుతున్న జబ్బుల కంటే కూడా మన భయమే ఇంకా అంతకంటే ప్రమాదకరమైంది అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే భయపడడం పొరపాట. షుగర్ వస్తూ ఉంది, లైఫ్ లాంగ్ ప్రాబ్లంగా ఉంది. థైరాయిడ్ వస్తుంది, లైఫ్ లాంగ్ ప్రాబ్లంగా ఉంది. బీపీ వస్తుంది, జీవితం అంతా టాబ్లెట్ వేసుకోవాల్సిందే అంటున్నారు. లేదా ఏ క్యాన్సరో ఎయిడ్సో ఇంకా భయపెట్టగలిగేవి మన ఎదురుగా వస్తాయి. నిజానికి చాలా పెద్ద విషయాలుగా ఉంటాయి. క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే జీవితాన్ని, మనిషిని చంపేస్తుంది అంటాం. కాదు, మన భయం, ఆ భయంతో చేయించుకునే ట్రీట్మెంటు ఒక మనిషిని జబ్బు చంపితే ట్రీట్మెంట్ అనేది కుటుంబాన్ని బజార్న పడేసే స్థాయిలో ఉంది. మరి భయపడకుండా ఎలా ఉంటాం? జబ్బులు భయపెడుతూ ఉన్నాయి, మనం భయపడుతూ ఉన్నాం. ఇది సహజమే కదా అనుకుంటాం. కానీ నిజానికి మనం కొంచెం ప్రశాంతంగా ఆలోచించగలిగితే ఈ జబ్బులన్నీ మనల్ని భయపెట్టగలిగేంత పెద్దవి కావు. మనం భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. పొరపాటు ఎక్కడుంది? జబ్బు ఎందుకు వస్తుంది అర్థం చేసుకోవడంలో మనం ఇంకొంచెం ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి పరిష్కారం ఎక్కడా అని మనం పరిగెడుతున్నామే. ఈ పరిగెత్తే క్రమం కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏది పరిష్కారం అని ఎంచుకోవడంలో కూడా ఇంకొంచెం మనం ఓపికగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే. ఎందుకు ఇలా అంటున్నానంటే, మీరు గమనించండి, మొత్తం జీవరాశిలో అత్యంత తెలివైన వాళ్ళ మనమా, మిగతా జంతువుల మనమే కదా. మరి వాటన్నిటికీ షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, పక్షవాతం లేదు, హార్ట్ అటాక్ లేదు, షుగర్ లేదు. అంటే క్యాన్సర్ నుంచి మొదలెట్టి సాధారణమైన జబ్బు అనుకునే ఏ జబ్బు కూడా వాటి దరికి కూడా చేరనప్పుడు మరి మనకెందుకండి ఇంత తెలివైన వాళ్ళకి భయం? ప్రకృతిని అర్థం చేసుకోగలం, మనల్ని మనం, మన శరీరాన్ని అర్థం చేసుకోగలం. పరిష్కారాలు ఏమిటి అనే దగ్గర ఖచ్చితంగా మోడర్న్ హెల్త్ సైన్స్ని ఆసరా చేసుకుని సరైన పరిష్కారాన్ని ఎంచుకోగలిగితే ఈ జబ్బులన్నీ కూడా చాలా తేలిగ్గా, హాయిగా వదిలించుకోగలిగేటువంటి సులభమైనయే తప్ప భయపడాల్సిన అవసరం ఉన్నాయి కావు. ఎవరో భయపెడుతున్నారు. ఎవరో భయపెడితే మనం ఎందుకు భయపడాలి? నేచర్ భయపెట్టిందా? నేచర్ ఏ జీవిని భయపెట్టలేదు. ఎందుకంటే మీరు పక్షుల్ని, జలచరాల్ని, జంతువుల్ని వేటిని పరిశీలించినా ఏ ఒక్క జీవికి షుగరు, బీపీ, థైరాయిడ్, పక్షవాతం లేవు గమనించండి. క్యాన్సర్ లేదు గమనించండి. ఎందుకు లేదు? మరి మనకే ఎందుకుంది? ఈ ప్రశ్న వాటికి ఎందుకు లేదు అనే దానికంటే మనకే ఎందుకుంది అనే వైపుగా కాస్త ఆలోచించగలిగితే అసలు జబ్బులు రాకుండానే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. వచ్చినవి వస్తే మనం అర్థమైన దాని ఆచరణ, ఇంప్లిమెంటేషన్లోకి సుమారుగా 3 నుంచి 6 నెలల కాలాన్ని మనం టైం కేటాయించుకోగలిగితే శుభ్రంగా మనకు వచ్చిన ఎంత తీవ్రమైన జబ్బని భయపెట్టేటువంటి వాతావరణం బయటన్నా కూడా మనం వాటి నుంచి బయటపడవచ్చు. ఇది మా 20 సంవత్సరాల అనుభవం. సిద్ధార్థ యోగ విద్యాలయం, ప్రకృతి ఆశ్రమం పేరుతో నేలకొండపల్లి బౌద్ధ స్తూపం ఎదురుగా గత 20 ఏళ్లుగా సాగుతున్న కృషే ఈ జబ్బులు సింపుల్గా తొలగించుకోగలేవి అని చెప్పడానికి ఒక సాక్ష్యం, ఒక ఉదాహరణ. మిత్రులారా, మీరు గమనించండి, మనల్ని క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ ఈ నేచర్. జంతువుల్ని క్రియేట్ చేసినా, మనల్ని క్రియేట్ చేసినా, క్రియేట్ చేసింది ఈ నేచర్. ఈ నేచర్, ప్రకృతి మనం ఉండడానికి, బతకడానికి, సంపూర్ణంగా ఈ జీవితాన్ని అనుభవించడానికి కావలసిన వనరులన్నింటినీ ఇచ్చింది అన్ని జీవులతో పాటు మనకు కూడా. అవి నేచురల్గా జీవిస్తూ ఉన్నాయి. మనమేమో కృత్రిమ జీవితంలోకి ఎంటర్ అయ్యాం. ఇదే అత్యంత ప్రధానమైన సమస్య. జబ్బులకు పునాదంతా కూడా జీవన విధానంలోనే ఉంది. సహజంగా జీవిస్తున్న జంతువులకి, పక్షులకి జబ్బు లేనప్పుడు సహజ జీవన విధానంలోకి మనం రాగలిగితే మనకు కూడా జబ్బులు వచ్చే ప్రశ్నే లేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా, ఏమిటి అనే దగ్గర మీరు ఒక చిన్నది ముందు డెసిషన్ చేసుకోవాలి. ఏమిటి అంటే, సాధారణంగా మనం ఎలా జీవిస్తున్నామో అది సహజము అనుకునే దగ్గర ఉంటాం. ఇదే సాధారణం కదా. అక్కడి నుంచి మారటానికి మనం కొంచెం ఎక్కువ కష్టపడితే తప్ప ప్రయత్నం చేయం. కానీ ఒక చిన్న డెసిషన్ చేయండి. ఏమనంటే, చిన్న మార్పు నా లైఫ్ స్టైల్లో నేను చేసుకోవాలి అనుకోండి. ఇప్పుడు దాకా ఎలా జీవిస్తున్నామో అలాగే జీవిస్తాం అనకండి. ఇప్పుడు దాకా ఎలా జీవించామో అలా జీవించడం వల్ల జరిగిన మేలంతా జరిగింది. కానీ దీనిలో కూడా ఏదో నష్టం జరుగుతూ ఉందే. ఆ నష్టం నుంచి బయటకు రావడానికి చిన్న మార్పు చేసుకుంటాను నా లైఫ్ స్టైల్లో. ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు నా జీవిత ఈ క్రమంలో ఒక చిన్న మార్పు చేసుకుంటాను అనుకోండి. ఆ చిన్న మార్పు ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో
దానికోసం నేను ఒక చిన్న డైట్ చెప్తాను చూడండి. ఉదయం నుంచి రాత్రి వరకు మీరు పాటించాల డైట్ చెప్తాం. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ అయినా, బీపీ పేషెంట్స్ అయినా, థైరాయిడ్ పేషెంట్స్ అయినా, మోకాళ్ళ నొప్పులైనా, సయాటికా అయినా, కాదు ఫిషర్స్, మొలలు, ఇతర అనేక రకాల జబ్బులతో వచ్చినా వాళ్ళందరికీ మేము 6 డైట్ షీట్లు ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క డైట్ షీట్కి కాలపరిమితి 15 రోజులు అంటూ ఉన్నాం. ఈ 15 రోజుల పాటు మేము చెప్పే డైట్ షీట్ని ఫాలో అయితే మీరు మీ ప్రాబ్లం నుంచి ఎంత అద్భుతంగా బయటకు వస్తున్నామో మీకే తెలిసిపోతుంది. మీ శరీరం చెప్తూ ఉంది, డాక్టర్ చెప్తాడు కాదు, మీ శరీరం చెప్తుంది ప్రాబ్లం నుంచి నేను బయటపడుతున్నాను అని. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డైట్ షీట్ కోసం మీరు ప్రయత్నం చేయండి. నేను ఒక 15 రోజులు మీరు పాటించాల్సిన డైట్ షీట్ చెప్తాను. ఉదాహరణకి మీరు ఉదయం లెగుస్తారు, మొహం కొడుక్కొని ఫ్రెష్ అవుతారు. ఫ్రెష్ అవగానే ఒక 2 గ్లాసుల మంచినీళ్ళు తాగండి. ఎంత మేలవుతుందో, ఒక 2 గ్లాసుల మంచినీళ్ళు తాగండి. పడగడుపున పొద్దున్నే ఖాళీ జీర్ణకోశంలోకి నీళ్లు పోయడం ద్వారా ఆ లోపల జీర్ణకోశంలో ఉన్న మురికిని క్లీన్ చేసేటువంటి ఛాన్స్ మనకున్నట్టే. అవి 10 మినిట్స్ హీట్ అవుతాయి, బాడీ హీట్కి సమానంగా. 10 మినిట్స్ ఫిల్టర్ అవుతాయి నెగిటివ్ బ్యాక్టీరియా లేకుండా. మరో 10 మినిట్స్లో జీర్ణకోశపు గోడల ద్వారా మీ రక్తంలో కలుస్తాయి. ఈ రక్తంలో కలిసిన నీళ్లు ఏం చేస్తాయి? రక్తంలో కలిసి అవి క్రమంగా కిందకొచ్చి యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయా? లేదండి. రక్తంలో కలిసిన ప్రతి చుక్క మీ శరీరంలోని ప్రతి అణువులోకి వెళుతుంది, ప్రతి జీవకణంలోకి వెళుతుంది. అక్కడ ఉన్నటువంటి కెమికల్ వేస్ట్ని కలుపుకొని వచ్చి కిడ్నీస్ దగ్గర ఫిల్టర్ అయ్యి యూరిన్ బ్లాడర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అంటే పొద్దున్నే మనం ఎలా అయితే స్నానం చేయాలి, మొహం గడగాలి, క్లీన్ చేసుకోవాలనుకుంటామో అలాంటి క్లీనింగ్ మీ బాడీ లోపల జరగడానికి మీరు పొద్దున్నే తాగేటువంటి ఈ 2 గ్లాసుల మంచినీళ్లు భలేగా ఉపయోగపడతాయి. మొదలెట్టండి. ఈ 2 గ్లాసుల మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి. మీ పర్సనల్ పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి. వ్యక్తిగత పనులు పూర్తయిన తర్వాత మళ్ళీ 2 గ్లాసుల నీళ్లు తాగండి. రెండోసారి 2 గ్లాసుల నీళ్లు తాగడం పూర్తయిన తర్వాత, అంటే సుమారుగా 8కో 9 మధ్యలో ఎప్పుడో టిఫిన్ చేస్తారు కదా, టిఫిన్ చేయండి. ఆ టిఫిన్ కూడా లైట్ ఫుడ్ అవ్వాలి, దృష్టిలో పెట్టుకోండి. అంటే నేననేది నూనెలో చేసిన టిఫిన్స్ కాకుండా సాధారణంగా ఇంట్లో అమ్మ చేసే ఫుడ్ తీసుకోండి. ఉదాహరణకి ఇడ్లీ తినొచ్చు, లేదా ఉప్మా చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు, పులిహార చేసుకోవచ్చు, దోశ వేయచ్చు. ఇలా అమ్మ సాఫ్ట్గా చేసేటువంటి టిఫిన్ని తీసుకోండి. ఈ టిఫిన్లో ఒక చిన్న మార్పు చేయండి. ఏం మార్పు చేయాలి అంటే ఇడ్లీయే చేయండి, కానీ ఇడ్లీని ఎలా మార్చండి అంటే ఆరోగ్యకరమైన ఇడ్లీగా మార్చండి. ఇడ్లీ, ఆరోగ్యకరమైన ఇడ్లీ తేడా ఏమిటి? అనారోగ్యకరమైన ఇడ్లీ అంటే పొట్టు లేని మినపప్పు వాడితే అనారోగ్యకరమైన ఇడ్లీ అవుతుంది. అది మీరు ఇడ్లీ రవ్వ పేరుతో రవ్వ కొట్లో తీసుకొచ్చి వండుతున్నారే, ఆ రవ్వను వాడితే అనారోగ్యకరమైన ఇడ్లీ అవుతుంది. అది ఆరోగ్యకరమైన ఇడ్లీగా మార్చుకోవడం ఎలా దాన్ని అంటే ఏం చేయాలంటే మీరు పొట్టు లేని పప్పు బదులుగా పొట్టు పప్పుని, మినపప్పును తీసుకురండి. దీన్ని నానబెట్టినట్టుగానే నానబెట్టండి. కడిగి ప్రాసెస్ చేసేటప్పుడు కనీసం 50% పొట్టు పప్పుతోటే ఉండేట్టుగా చూడండి. ఇది మంచి అవుతుంది. ఎందుకంటే గింజ పొట్టు కింద పై పొరల్లోనే సూక్ష్మ పోషకాలైనటువంటి వాల్యూస్ అన్నీ ఉంటాయి. మీరు విటమిన్స్ అనండి, మినరల్స్ అనండి, ఎంజైమ్స్ అనండి, ఇవన్నీ కూడా పొట్టు కింద భాగాల్లోనే ఉంటాయి. కాబట్టి పొట్టు మ్యాక్సిమం ఉంచే ప్రయత్నం చేయండి. ఫైబర్ ప్లస్ విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ మిగిల్చిన వాళ్ళు అవుతారు. రెండవది, రవ్వ తీసుకురావద్దు. ఇడ్లీ రవ్వ పేరుతో దాన్ని కొనొద్దు. మీరు ఏ రవ్వ వాడండి ఇడ్లీ కోసం, ఏ రవ్వ అయినా వాడుకోవచ్చు. మిల్లెట్స్ ఉన్నాయా? జొన్నలుంటాయి, సజ్జలుంటాయి, కొర్రలుంటాయి, రాగులుంటాయి, అరికెలుంటాయి, ఒరిగెలుంటాయి, సామలుంటాయి, ఊదలుంటాయి, అండుకొర్రలుంటాయి. ఎన్ని రకాల గింజలు మనకు అందుబాటులో లేవు? నేచర్ ఇచ్చిన అద్భుతమైన ఆహారం మనకి అందుబాటులో ఉంది. వాటిలో మీకు నచ్చింది ఏదైనా ఒకటి ఎంచుకోండి. ఉదాహరణకి జొన్న రవ్వ అనుకోండి, లేదు బాగుంటుంది, ఇంకా టేస్ట్గా ఉంటుంది, సజ్జ రవ్వ ఎంచుకోండి. ఆ సజ్జ రవ్వని మామూలు ఇడ్లీ రవ్వ పేరుతో ఎలా నానబెడతారో అలాగే నానబెట్టి తెల్లారి పొద్దున్న ప్రాసెస్ చేయండి. అట్లాగే మరొక ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు. ఇడ్లీ వేసే ముందు మీరు ఒక 2-3 క్యారెట్లు తురిమి ఆ తురుమంతా కూడా ఇడ్లీ పిండిలో కలపండి. ఇప్పుడు ఏమవుతుందంటే క్యారెట్లో ఉండే వాల్యూస్, అలాగే సజ్జలో ఉండే వాల్యూస్, అలాగే పొట్టుపప్పులో ఉండే వాల్యూస్ అన్నీ కూడా కలిసి వాల్యుబుల్ ఇడ్లీ తయారవుతుంది. టేస్ట్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, మంచి విలువైందిగా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు టిఫిన్ తయారు చేయండి. ఒక ఇడ్లీ అయినా మీరు ఉప్మా చేయొచ్చు, పొంగల్ చేయొచ్చు, పులిహార చేయొచ్చు. ఏది చేసినా ఈ పద్ధతి అమ్మకి ఇంకా బాగా తెలుసు ఎంత అద్భుతంగా ఎన్ని రకాలుగా చేయొచ్చో. ఈ థీరీ మనం ఒకటిసారి ఇస్తే మిగతా టిఫిన్స్ను కూడా ఎంత రుచిగా చేయొచ్చో ప్లాన్ చేసుకోగలుగుతుంది. అలా మీరు టిఫిన్ చేయండి. టిఫిన్ చేసిన తర్వాత భోజనానికి టిఫిన్కి మధ్య ఉన్న టైంలో మీరేం చేయాలంటే 2-3 గ్లాసులు, గంటకో గ్లాస్ అలా మంచినీళ్ళు తాగే ప్రయత్నం చేయండి. ఈ టిఫిన్ అరిగిపోవడం, దీంట్లో ఉండేటువంటి వాల్యూస్ బాడీకి అందడం అనేటువంటి ప్రయత్నం జరగాలి.
అలాగే మరొకటి, భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు 12:30కి నేను భోంచేస్తానంటే 12ంటికి, లేదు 1 గంటకు భోంచేస్తానంటే 12:30కి ఒక 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగితే ఈ హాఫ్ అన్ అవర్లో ఈ ప్రాసెస్ అయిపోతాయి. పైగా మీరు ఆహారం తిన్న తర్వాత దాన్ని అరిగించడానికి కావాల్సినటువంటి ఆ జీర్ణరసాలన్నీ ఊరడానికి వీలైన సోర్స్గా, బేస్గా ఈ నీళ్లు పనిచేస్తాయి. 2 గ్లాసులు భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు మంచినీళ్ళు తాగి ఉండండి. భోజనం ముగిసింది, గంటన్నర గ్యాప్ తీసుకోండి. ఈ గంటన్నర తర్వాత నుంచి ఈవినింగ్ వరకు కూడా ప్రతి గంటకి గ్లాసు నీళ్లు మీరు మంచినీళ్ళు మెయింటైన్ చేయండి. అరిగిపోయిన ఆహారంలో ఉండే వాల్యూస్ బ్లడ్లో కలవడానికి ఆ నీళ్లు బాగా దోహదం చేస్తాయి, దృష్టిలో పెట్టుకోండి. అలాగే అన్నం తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉన్నది. అదేమిటి అంటే, అన్నంలో ఎప్పుడు అన్నం తిన్నా సరే అన్నంలో 50% కూర ఉండాలి. 50% అన్నం ఉంటే 50% కూర ఉండాలి. ఉదాహరణకి 100 గ్రాముల అన్నం తింటారనుకోండి, 50 గ్రాముల కూర ఉండాలి, 50 గ్రాముల అన్నం ఉండాలి. అరకిలో తింటాము, అవును, 1/2 కిలో కూర ఉండాలి, 1/2 కిలో అన్నం ఉండాలి. అలా కూర పెంచండి. నేను అన్నట్టుగా 50% కూరని పెంచడం సాధ్యం కాదు. ఇప్పుడు ఎంత తింటున్నారో అంతకు డబల్ చేయండి. కనీసం 2 గంటలు కూర వేసుకుంటున్నారు, 4 గంటలు కూర వేయండి. కూర ఎక్కువ తినే ప్రయత్నం చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అన్నం పేరుతో మనం బియ్యం తింటే దాంట్లో ఉండేది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే. ఇది దృష్టిలో పెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్లో ఉండే ఈ పిండి పదార్థాలంటే, ఆ పిండి పదార్థాలు ఎనర్జీ, ఎంత ఎనర్జీ శరీరానికి కావాలి, ఎంత ఆహారం మనం తీసుకుంటున్నాం అనే రేషియోలోకి వెళ్ళినట్టయితే మన సాధారణమైనటువంటి వర్క్లో ఉండే మనలాంటి వాళ్ళందరికీ కూడా 2000 నుంచి 2500 క్యాలరీల ఎనర్జీ ప్రతిరోజు అవసరం అవుతుంది. ఇంకా బాగా కష్టపడే వాళ్ళైతే 3500 క్యాలరీల ఎనర్జీ కూడా మనిషికి అవసరం అవుతుంది. ఒక అన్నం ముద్దలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? ఒక అన్నం ముద్దలో 100 క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. మనకి 2500 క్యాలరీలు కావాలి అంటే రోజు మొత్తం మీద ఎన్ని ముద్దల అన్నం తింటే మనకు సరిపోతుంది? 2500 క్యాలరీలు అంటే 25 అన్నం ముద్దలు తింటే మనిషికి సరిపోతుంది. ఏది టీచర్లు గానో, లెక్చరర్లు గానో, క్లర్కులు గానో, ప్రొఫెసర్లు గానో, డాక్టర్లు గానో, యాక్టర్లు గానో, సాధారణ జీవితంలో ఉండేటువంటి మిడిల్ క్లాస్ అందరికి కూడా 25 అన్నం ముద్దలలో ఉండేటువంటి క్యాలరీసే ఒక రోజు మొత్తాన్ని జీవితాన్ని మెయింటైన్ చేయగలిగే ఉన్నాయి. అంటే ఒక పూటకి ఎన్ని ముద్దలండి? సుమారు 7-7.5 ముద్దలు. 7.5 ముద్దలు తింటున్నామా మనం అన్నం పెట్టుకున్నప్పుడు? 10, 15, 20, 25, 30 ముద్దలు తింటున్నామా లేదా? మరి ఈ అదనంగా లోపలికి వెళ్ళిన కార్బోహైడ్రేట్స్ ఏం చేయాలి? మనకి ఏమీ ఉపయోగపడకుండా వేస్ట్గా ఇవి బయటకు వెళ్ళిపోతాయి. లేదా పొరపాటున ప్రాసెస్ అయ్యి లోపలికి ఎనర్జీ మిగిలితే ఖర్చు పెట్టం కాబట్టి కొవ్వుగా స్టోర్ అవుతాయి. అంటే లావు పెరగడానికన్నా పనికొస్తాయి, అదనపు అనవసరపు కొవ్వు పేరుకోవడానికన్నా పనికొస్తాయి, లేదా వేస్ట్గా బయటకు వెళ్ళిపోతాయి తప్ప బాడీకి ఉపయోగపడవు. కాబట్టి బాడీకి ఉపయోగపడేటువంటి 25 ముద్దల అన్నమే తినాలి. మిగతాదంతా కూడా అవసరమైన పోషక విలువలైన విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, ఫైబర్ ఉండేటువంటి ఆహారాన్ని పుష్కలంగా శరీరానికి అందించాలి. దానికి మంచి మార్గం ఏంటి? కూర తినటం ద్వారా మనం అది సాధించవచ్చు. మీరు ఏ కూరగాయలైనా తినండి, బీరకాయలు, పొట్టకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఏం తింటారో నచ్చింది తినండి. కొంచెం ఆకుకూరలు ఎక్కువ వాడుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఈ కూర చేసే పద్ధతి కూడా ఎలా ఉండాలంటే, ఇప్పుడు చేస్తున్నట్టుగా అద్భుతంగా టేస్ట్ కానీ నూనె, మసాలాలు, కారాలు, ఉప్పులు అవి ఇవి దట్టించి తిన్నారనుకోండి, అంతంత కూర తింటే లేనిపోని ఇబ్బందులన్నీ కడుపులో వస్తాయి. అందుకే ఏం జాగ్రత్త తీసుకోవాలి? కూర తయారు చేసేటప్పుడు ఉప్పు, కారం, నూనె 3 కూడా 50% తగ్గించి మీరు కూరని వండే ప్రయత్నం చేయాలి. అప్పుడు కాస్త తప్పగా ఉంటుందని కాస్త ఎక్కువ కూర కలుపుకోవడం కూడా తేలికవుతుందండి. అలా కూర ఎక్కువ తినే ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది, దృష్టిలో ఉంచుకోండి. ఇక ఆ తర్వాత భోజనం ముగిసిన తర్వాత మీరు సాయంత్రం 5 ఆ టైంలో 2 గ్లాసుల మంచినీళ్ళు తాగమని చెప్పాను. భోజనం ముగిసిన తర్వాత నైట్ భోజనానికి గ్యాప్ ఎంత ఉండాలంటే కనీసం 4 అవర్స్ గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. మీరు 1 గంటకు తిన్నారంటే 2, 3, 4, 5 4 అవర్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ 6 ఆ టైంలో భోంచేయండి. అయితే చాలా కుటుంబాలకి 6 గంటలకు అన్నం తినడం సాధ్యమయ్యే పని కాదు. అసలు మరీ కొన్ని సెక్షన్స్ ఎలా ఉన్నాయంటే 6 గంటలకి డ్యూటీ నుంచి బయటకు వచ్చేటువంటి స్థితి కూడా ఉంది, 6-6:30కి బయటకు వచ్చే స్థితి కూడా ఉంది. కానీ ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారం తీసుకునే పద్ధతి మాత్రం 7 గంటల లోపు తినడమే. అందుకే మీరు ఏ పనిలో ఉంటారు అనేది విషయం కాదు. మీ ఆరోగ్యం బాగుండాలంటే రాత్రి 7 గంటల లోపే భోంచేయండి. ఈ భోజనం చేసే పద్ధతి వల్ల ఎలా ఉండాలంటే, మీరు నైట్ మళ్ళీ నిద్రపోయేటప్పుడు 9కో 10కో పడుకుంటారా, అప్పటికి తిన్న ఆహారం అంతా అరిగిపోయి మళ్ళీ ఆకలి అవుతుందేమో తింటే బాగా అనే పొజిషన్ రావాలి. 50% ఫుడ్ అంతా కూడా నిద్రపోయేసరికి అరిగిపోయే పొజిషన్ ఉండాలి. జీర్ణం కోసం సగం ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించాలి. అలాంటి పొజిషన్లో నిద్రపోయే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా వీలైన వాళ్ళు 6ంటికి భోంచేయండి. వీలు కాని వాళ్ళు కనీసం 7కో 7:30 లోపు అన్న
ముగించడానికి ప్రయత్నం చేయండి. మాకు కుదరదు 9ంటికి అనకండి. చాలా సమస్యలు పొద్దుపోయి తినటం వల్ల వస్తున్నాయి. అది ఇంకో సందర్భంలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. దృష్టిలో పెట్టుకోండి. అయితే రాత్రి తినే ఆహారం చాలా లైట్ ఫుడ్ అవ్వాలి. రాత్రి తినే ఆహారం తేలిగ్గా అరిగిపోయేదిగా ఉండాలి. చూడండి, 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి లైట్ ఫుడ్ అంటే తేలిగ్గా మీరు తినే ఆహారంలోనే తేలిగ్గా తీసుకునే పద్ధతులు ఉన్నాయిగా, అవి చేయండి. బాగా ఆరోగ్యానికి ఉపయోగపడేదిగా నేను చెప్తాను ఓన్లీ ఫ్రూట్స్. రాత్రి భోజనం అంటే అర్థం పండ్లు తినడమే అని పెట్టుకోండి. పండ్లు ఏం తినొచ్చు? అరటి పండు తప్ప మిగతా ఎన్ని తినండి. అరటి పండు చెడ్డదని నేను చెప్పడం లేదు. జబ్బుల నుంచి పరిష్కారం రావాలి అంటే, శరీరం చాలా తేలిగ్గా అవ్వాలంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో ఉపయోగపడేది అరటిపండు కాదు. అరటిపండు కాకుండా మిగతాయి చూడండి. ఉదాహరణకి బొప్పాయి ఉంది, పుచ్చకాయ ఉంది, దానిమ్మ ఉంది, కర్బూజా ఉంది, కీరాదోస ఉంది, బత్తాయి ఉంది, కమలా ఉంది. ఎన్ని చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వీటిలో మీరు పెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే ఫైబర్ పర్సెంటేజ్, వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చినవి ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. వాటిని 3-4 రకాలు సలాడ్ లాగా సెట్ చేసుకోండి. అన్నం ఎంత తింటారో అంత క్వాంటిటీలో మీరు ఈ ఆహారం తీసుకోండి. ఆకలితో ఆగాల్సిన పనిలా. ఒక యాపిల్ తీసుకొచ్చి దాన్ని 2 ముక్కలు చేసి 1 ముక్క దీన్ని పక్కకు పెట్టారు, సరిపోదు. మీరు అన్నం తిన్నంత తినండి. పైగా ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి. బొప్పాయి ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండేటువంటి ఫుడ్ అది. పుచ్చకాయ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. జామకాయ ఉంది, అద్భుతం, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఉండేటువంటి ఫుడ్ అది, వాల్యుబుల్ ఫుడ్. అలా కాకుండా మీరు ఏ యాపిల్ సెట్ చేసుకున్నారనుకోండి, గ్లూకోజ్ తప్ప దాంట్లో ఏం మిగలదు. కాస్ట్లీ ఫుడ్ అవ్వచ్చు, తేలిగ్గా అరిగిపోవచ్చేమో, కానీ వాల్యుబుల్ ఫుడ్గా ఉండాలంటే మీరు జామకాయని, బొప్పాయిని, పుచ్చకాయని, కర్బూజాని, బతాయిని, కమలాని, ఈ రకమైనటువంటి ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది. అన్నం తిన్నంతగా ఇవి తిని పడుకోండి. 15 రోజుల టైము. ఈ 15 రోజుల టైంలో ఈ డైట్ని మీరు పాటించినట్టయితే శరీరం తేలిగ్గా అవడం, ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం నుంచి బయటపడే క్రమం రావడం అనేది మొదలవడాన్ని మీరు అద్భుతంగా అనుభవిస్తారు. అయితే సాధారణమైనటువంటి వాళ్ళమందరం కూడా ఈ డైట్ ఫాలో అవ్వాలి. అలా కాకుండా లోపాలతో, చిన్న చిన్న ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఇంకొకటి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు జ్యూస్. మంచి అద్భుతమైనటువంటి ఏమంటాం దాన్ని, మందు లాంటి ఔషధ లక్షణాలు ఉన్నటువంటి, మందే తిన్నామా జబ్బుకి పరిష్కారంగా మందే తిన్నామా అన్నంత అద్భుతమైన మందులు లాంటి జ్యూసెస్ నేచర్ ఇచ్చింది. వాటిలో ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు. ఏ టైంలో తీసుకోవాలి? టిఫిన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు 1 గ్లాస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ మనం 6ంటికి భోజనం, 7ంటికి భోజనం అనుకున్నాం కదా, అంటే మీరు 1 గంటకు తిన్నా సుమారుగా 4:30, 5ంటికి జీర్ణకోశం అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో 1 గ్లాస్ జ్యూస్ తీసుకోండి. ఏ జ్యూస్ తీసుకోవాలి? నేను ఒక 5-6 రకాల జ్యూసులు మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. ఒకటి, షుగర్ లేకుండా ఉన్న వాళ్ళంతా కూడా, షుగర్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. ఒక 2-3 క్యారెట్లు, ఒక బీట్రూట్ తీసుకొని సన్నగా ముక్కలు తరిగి మీరు మిక్సీలో వేసి నీళ్లు పోసి జ్యూస్ చేయండి. వడకట్టి ఆ పిప్పంతా తీసేయండి. దానిలో ఒక కాయలో సగం చెక్క నిమ్మరసం, ఒక 2-3 స్పూన్లు తేనె కలపండి. అద్భుతమైన ఔషధం లాంటి జ్యూస్ అది. మీరు దాన్ని తీసుకోండి. నెమ్మదిగా హాయిగా ఎంజాయ్ చేస్తూ, టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తాగండి. ఒకటి. రెండవది, పుదీనా, కొత్తిమీర, తులసాకుల జ్యూస్. ఇది స్త్రీల సమస్యలు చాలా ఉంటాయి. స్త్రీలకి వచ్చేటువంటి అనారోగ్యకరమైన అనేక సమస్యలకి ఇది మంచి పరిష్కారంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల జ్యూస్. పుదీనా, కొత్తిమీర ఎక్కువ ఉండాలండి. పుదీనా, కొత్తిమీర ఎక్కువ ఉండాలి, తులసాకు తక్కువ ఉండాలి. ఈ పుదీనా, కొత్తిమీర 3 కలిపి ఇంత ఉండేలాగా చూడండి సుమారుగా. దీంట్లో తులసాకు తక్కువ వేయండి. 3 మిక్సీలో వేసి గ్లాస్ నీళ్లు పోయండి. చిక్కగా చేయొద్దు, డైల్యూట్ చేయండి. గ్లాస్ నీళ్లు పోసి జ్యూస్ చేయండి. వడకట్టి పిప్పి తీసేసి దానిలో తేనె నిమ్మరసం కలపండి. కలిపేసి దాన్ని తీసుకోండి. ఎంత అద్భుతమైన టేస్ట్తో ఉంటుందో, ఔషధ లక్షణాలతో ఉంటుందో. 15 రోజులు కంటిన్యూ చేసి మీ ప్రాబ్లం ఏది, స్త్రీలకి రకరకాల సమస్యలు ఉన్నాయి కదా, ఏ సమస్య ఉన్నా మీరు యూజ్ చేయొచ్చు. అద్భుతం. నేను మరొక జ్యూస్ మీ దృష్టికి తీసుకొస్తాను. అదేమిటి? తవుడు జ్యూస్. మనం బియ్యం పట్టించిన తర్వాత తవుడు వస్తుందా మెత్తగా, ఆ తవుడుతో తయారు చేసే జ్యూస్. అదే ఎలా తయారు చేయాలి? మీరు మిల్లుకి వెళ్ళి ఫ్రెష్ తవుడు తెచ్చుకోండి. తెచ్చి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు 1 గ్లాసు నీళ్లలో 3 స్పూన్లు తవుడేయండి. వేసి దాన్ని అలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేయండి. తెల్లారు మార్నింగ్ చూడండి, లోపల ఉన్న బి కాంప్లెక్స్ అంతా నీళ్లలోకి దిగిపోయి ఉంటుంది. వడకట్టి పిప్పి తీసేసి దానిలో తేనె, నిమ్మరసం యాడ్ చేయండి. తేనె ద్వారా మీకు విలువలు యాడ్ అవుతా ఉన్నాయి, నిమ్మరసం ద్వారా సి విటమిన్ యాడ్ అవుతా ఉంది. యాడ్ చేసి దాన్ని తాగండి. అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి జ్యూస్. మరొక జ్యూస్ మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అంటే ఏ కూరగాయలతోటి మనం జ్యూస్ చేయొచ్చు? చాలా రకాల కూరగాయలు. ఉదాహరణకి టమాటో జ్యూస్ చేయొచ్చు కదా. టమాటో ఎంత వాల్యుబుల్గా ఉంది. ఇప్పుడు టమాటోలో ఉండే రెడిష్నెస్ని బయోఫ్లావనాయిడ్ పేరుతో క్యాన్సర్కి ట్రీట్మెంట్లో యూజ్ చేస్తున్నారా లేదా? 3-4 టమాటాలు కట్ చేసి జ్యూస్ చేయండి, టమాటో జ్యూసే వచ్చేస్తుంది. లేదా టమాటో,
కీరా దోస కలిపి జ్యూస్ చేయండి, లేదా టమాటో, కీరా దోస, లేత సొరకాయ, లేత బీరకాయ కలిపి జ్యూస్ చేయండి. మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తయారవుతుంది. వడకట్టి పిప్పి తీసేసి దానిలో తేనె నిమ్మరసం కలిపి తాగండి. ఈ జ్యూసుల్లో ఏ జ్యూస్నైనా మార్నింగ్ టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు, మరొక జ్యూస్ని ఈవినింగ్ 4:35 మధ్య తీసుకోండి. ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అది షుగర్ ఉన్నవాళ్ళు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగొద్దు, మిగతా అన్ని ఉపయోగించుకోవచ్చు. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ ప్రయత్నం చేయండి అని చెప్పడానికి మీకు గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే, మా ఆశ్రమానికి సలహా కోసం వస్తున్నటువంటి అన్ని దీర్ఘకాలిక జబ్బులకి ఫస్ట్ 15 రోజులకి ఈ డైటే చెప్తా ఉన్నాం. క్యాన్సర్ నుంచి మొదలెట్టి సాధారణమైనటువంటి షుగర్, బీపీ, థైరాయిడ్ జబ్బుల దాకా కూడా ఇదే చెప్తూ ఉన్నాం. ఈ క్రమంలో వీళ్ళకి ఇచ్చేటువంటి 6 డైట్ షీట్స్తో షుగర్ పరిష్కారం అవుతా ఉంది, థైరాయిడ్ పరిష్కారం అవుతా ఉంది, బీపీ పరిష్కారం అవుతా ఉంది, నడువు నొప్పులు తగ్గుతా ఉన్నాయి, ఆపరేషన్ కోసం అంచనా వేసుకొని వెళ్ళినటువంటి మోకాళ్ళ నొప్పులు పరిష్కారం అవుతా ఉన్నాయి. ఆపరేషన్ కోసం వెళ్ళి గర్భసంచి తీసేయాలమ్మా, ఫైబ్రాయిడ్ ఫామ్ అయింది అంటే సమస్య పరిష్కారం అవుతా ఉంది. వైట్ డిశ్చార్జ్ అవుతా ఉంది, పరిష్కారం అవుతా ఉంది. లేదు పీసీఓడి ప్రాబ్లం అని చెప్పి పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అని వస్తుంటారు, ఏది 2 నెలలకి 3 నెలలకి వస్తుందండి మంత్లీ అని, పరిష్కారం అవుతా ఉన్నాయి. అనేక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వాడుతున్నటువంటి అద్భుతమైన వజ్రాయుధం లాంటి డైట్ షీట్ ఇది. దీన్ని పాటించండి 15 రోజులు. 15 రోజుల తర్వాత మళ్ళీ మీరు మా ఛానల్ ఆశ్రమాన్ని కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ 15 రోజులకి ఏం చేయాలి అని అడగండి. మీ ఇల్లు హాస్పిటల్, మీ వంటగది మందుల షాపు, అమ్మ డాక్టర్, ప్రకృతి వైద్యుడు, ఆహారం ఔషధం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇది పాటించాలని, మనస్ఫూర్తిగా అద్భుతమైన ఫలితాలు మీరు సాధిస్తారని తెలియజేస్తూ సెలవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.